శాంతి. ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఈ చరిత్రను తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. ఇది సంపూర్ణ ఆత్మజ్ఞానం, ఆత్మ పరమాత్మల కథ. దేవీ దేవతలంటే అందరికీ తెలుసు. కానీ వారు ఏ విధంగా దేవతలయ్యారు, వారినెవరు అలా తయారు చేశారు అనేది చాలామందికి తెలియదు. దశావతారాలుగా మనం చెప్పుకునే శ్రీమన్నారాయణుడు ఏ పురుషార్థం చేసి ఆది పురుషుడుగా నెంబర్ 1గా నిలిచాడో ఈ చరిత్ర ద్వారా తెలుసుకుందాం. నేను అంటే మేను అనే భ్రాంతిలోనే చాలామంది ఉన్నారు. కానీ నేను అంటే ఆత్మ, భృకుటి స్థానంలో ఉండే చైతన్య జ్యోతిర్బిందు స్వరూపం. ఆ స్థితిలో ఉండి ఈ చరిత్రను వినండి. ఇప్పుడు చరిత్రలోనికి వెళ్దాం. ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర 15వ భాగం. ఇప్పుడు బ్రహ్మబాబా కోడలైన బ్రహ్మకుమారి బ్రిజేంద్ర గారు తమ అనుభవాలను ఇలా చెప్తున్నారు. దాదాకు పరమాత్మ పరిచయం జరగక ముందు కూడా అతడి వ్యవహారం చాలా శ్రేష్టంగా ఉండేది. లక్షల మందిలో ఒక విభిన్నమైన, సాటిలేని మేటిగా, సంస్కారవంతమైన వ్యక్తిగా ఇతడిని చెప్పవచ్చు. ఒకసారి దాదా తన వ్యాపార కేంద్రంలో వజ్రాలను పరీక్షిస్తున్నారు. హఠాత్తుగా అతడికి బయటకు వెళ్లే అవసరం వచ్చి ఆ వజ్రాలను అక్కడ అద్దాల పెట్టెలో అలా పెట్టేసి వెళ్లిపోయారు. ఎందుకంటే తన దగ్గర పని చేసేవారిపై అతడికి అంత నమ్మకం ఉండేది. అదే సమయంలో అక్కడికి ఒక స్వర్ణకారుడు వచ్చాడు. బాబా వద్ద నగలను ఆర్డర్ తీసుకునేందుకు అతడు వచ్చాడు. ఆయనతో పాటు వచ్చిన అతని కొడుకులు దాదా గదిలోనికి వెళ్లి అక్కడున్న వజ్రాలలో కొన్ని వజ్రాలను తీసుకుని పారిపోయారు. బాబా వచ్చాక కొన్ని వజ్రాలు పోయిన సంగతిని గుర్తించారు. కాని పనివారిపై అతడికి అనుమానం రాలేదు. కొద్దిసేపు ఆలోచించి బాబా పనివారి వద్దకు వెళ్లి, నేను లేనప్పుడు ఎవరైనా వచ్చారా? వారిలో ఎవరైనా నా గదిలోనికి వెళ్లారా అని అడిగారు. ఆ స్వర్ణకారుని కుమారులు వెళ్లారని వారు చెప్పారు. వెంటనే దాదా ఆ స్వర్ణకారుని దుకాణానికి వెళ్లగా అక్కడ ఆ స్వర్ణకారుడు మరియు అతని పెద్ద కొడుకు ఉన్నారు. వెంటనే బాబా అతడి ఇంటికి వెళ్లి అతడి చిన్న కొడుకును పిలిపించారు. ఆ అబ్బాయిని బాగా బుజ్జగించి ప్రేమతో అడిగారు, బాబూ, మా దుకాణంలో కొన్ని వజ్రాలను మీరు ఇరువురు కలిసి తీసినట్లు మీ అన్నయ్య చెప్పాడు. అవి నాకు ఇచ్చేయమ్మా అని అడిగారు. ఆ అబ్బాయి నిశ్చేష్టుడై కొద్దిసేపు తర్వాత అన్నాడు, మీతో వజ్రాలు తీసినట్లు చెప్పొద్దని మా అన్నయ్య చెప్పాడు అని. ఆ వజ్రాలు తెచ్చి ఇచ్చేశాడు. బాబా ఆ వజ్రాలు తీసుకుని ఆ కుర్రవానితో ప్రేమగా అడిగారు, ఈ వజ్రాలు ఏం చేద్దామనుకున్నారు అని. ఆ అబ్బాయి మిఠాయి దుకాణం వాడికిచ్చి హల్వా తినాలనుకున్నాము అని చెప్పాడు. బాబా ఆ అబ్బాయికి చాలా మిఠాయిలు కొని తినిపించి అప్పుడు చెప్పారు, చూడు బాబూ, ఎప్పుడూ దొంగతనం చెయ్యకూడదు. పోలీసులు జైల్లో పెడతారు, మీ నాన్నగారికి తెలిస్తే కొడతారు అని ఎన్నో నీతివాక్యాలను ఆ అబ్బాయికి బాబా చెప్పారు. ఈ విధంగా బ్రహ్మబాబా చాలా వివేకవంతంగా, శాంతిగా వ్యవహారాన్ని చక్కబెట్టేవారు. 1956వ సంవత్సరంలో బ్రహ్మబాబా అనారోగ్యానికి గురి అయ్యారు. అప్పుడు బాబా వయసు 78-79 సంవత్సరాలు. ఆబులో డాక్టర్ గారు వెంటనే బాబాను బొంబాయి తీసుకువెళ్లాలని చెప్పారు. వత్సలందరూ దుఃఖవదనాలతో ఉన్నారు. కాని బ్రహ్మబాబా మాత్రం చిరుధరహాసంతో ఉత్సాహంగా ఉన్నారు. బాబా ముఖంలో చింతగాని, బాధగాని, కనీసం అనారోగ్యపు ఛాయ కూడా లేదు. వత్సలు కన్నీళ్లతో బాబా మంచం వద్ద నిలబడి ఉంటే బాబా ఇలా అన్నారు, పిల్లలు, పాత వస్తువేదైనా రిపేర్ చేసి వాడుకోవాల్సిందే, నిశ్చింతగా ఉండండి అని ధైర్యం చెప్పేవారు. బాబా వెళ్లే ముందు పిల్లలందరికీ స్వయంగా తన చేతితో టోలి తినిపించి వీడ్కోలు పలికారు. కాని పిల్లలు దుఃఖంతోనే ఉన్నారు. అప్పుడు బాబా, ఇది వ్యాధి కాదు, ఈ కారణంగా ఈ రథాన్ని బాబా సేవకు పంపిస్తున్నారు. ఇలా అయితే గాని మీరు నన్ను వెళ్లనివ్వరు కదా. ప్రతి పరిస్థితిలోనూ కళ్యాణముంది. మీరు
సంతోషంగా ఉండండి, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని బయలుదేరి బాబా బొంబాయి వెళ్లారు. బాబా ఆపరేషన్కు అన్ని ఏర్పాట్లు జరిగాయి. బాబాకు ఆపరేషన్ చెయ్యబోయే డాక్టర్కు విశ్వంలో ఒక అత్యంత శ్రేష్టమైన వ్యక్తికి మీరు ఆపరేషన్ చెయ్యబోతున్నారు అని వత్సలు తెలియచేశారు. ఆ డాక్టర్ చైన్ స్మోకర్. ఆపకుండా సిగరెట్స్ కాలుస్తూనే ఉంటాడు. బ్రహ్మకుమారి విశ్వకిషోర్ గారు బాబాలో ఉన్న ఆత్మిక శక్తి ద్వారా బాబా వద్దకు వచ్చిన వారి దురలవాట్లు దూరమవుతాయి అని ఆ డాక్టర్ గారికి చెప్పారు. అందుకు డాక్టర్ గారు, అది అసంభవం, నా అలవాటును ఎవరూ మాన్పించలేరు అని అన్నారు. డాక్టర్ గారు బాబాను చూశారు. బాబా చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అబ్బాయి అని పలుకరించారు. ఆ డాక్టర్ ఆశ్చర్యపోయారు. ఇంత అనారోగ్యంతో ఉన్నా ఆ ముఖంలో కనీసం ఆ ఛాయ కూడా కనపడటం లేదు. తన వ్యాధి గురించి చెప్పకుండా తనకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. అది అబ్బాయి అని ఎంతో ప్రేమగా పలకరిస్తున్నారు అని అనుకున్నారు. తన ప్రమేయం లేకుండానే ఈ ఆపరేషన్ అయ్యే వరకు సిగరెట్ తాగకూడదు అని నిశ్చయించుకున్నారు ఆ డాక్టర్. బాబాను చూస్తూనే అతడి నుండి స్నేహం లభించటం తన వరం అనుకున్నారు కూడా ఆ డాక్టర్ గారు. ఆపరేషన్ అయింది. బ్రహ్మబాబాని చూడటానికి అనేక మంది హాస్పిటల్కు వచ్చేవారు. ఆ హాస్పిటల్ ఈశ్వరీయ సేవాస్థానంగా మారిపోయింది. ఒకప్పుడు బాబాను, ఓం మండలిని వ్యతిరేకించిన వారు కూడా బాబా దగ్గరకు వచ్చారు. సింధ్ ప్రజలు కూడా వచ్చేవారు. హాస్పిటల్లో నర్సులు, డాక్టర్సే కాకుండా అక్కడి రోగులు, వారిని చూడటానికి వచ్చినవారు, ఇలా అందరూ బాబా గురించి తెలిసి బాబాను కలిసేవారు. శ్వేత వస్త్రధారి, నిర్మలమైన ముఖమండలం, సుమధుర దరహాసం, ఆత్మిక ఆకర్షణతో నిండిన బాబాను చూస్తే వాళ్లందరూ అతడి దగ్గరే ఉండిపోతే బావుండు అని అనుకునేవారు. బాబా ఆజ్ఞానుసారం బొంబాయిలో అవినాశీ జ్ఞానరత్నములు, ఇంప్రెషబుల్ ట్రెజర్ ఆఫ్ గాడ్లీ నాలెడ్జ్ అనే 2 పుస్తకములు ముద్రింపబడ్డాయి. బాబాకు ఆపరేషన్ అయిన తరువాత రక్తం ఎక్కించాలని డాక్టర్స్ చెప్పారు. కాని బ్రహ్మబాబా సాక్షాత్ పరమాత్మునికి రథమైన ఈ తనువులో ఏ దేహాభిమానుల యొక్క రక్తం ప్రవహించటానికి వీల్లేదు అని అన్నారు. అప్పుడు సోదరి సంతరి గారు ధ్యానావస్థలో శివబాబాకు ఈ విషయం తెలుపగా, శివబాబా, నా రథంలోని రక్తమును నేనే శుద్ధి చేసుకుంటాను, బ్రహ్మబాబాను రక్తం ఎక్కించుటకు అంగీకరింపమనండి అని సందేశమివ్వగా బాబా వెంటనే ఒప్పుకున్నారు. సంతరి గారు, పుష్పశాంత గారు, సతీ గారు మధుబన్లో ఉండి, సందేశీ పుత్రికలు వీరందరూ ధ్యానావస్థలో ఉండి బాబాకు ఆపరేషన్ ఎలా జరిగింది, శివబాబా బ్రహ్మబాబాకు ఎక్కించిన రక్తమును ఎలా శుద్ధి చేశారో చాలా స్పష్టంగా చూశారు. మధుబన్లో బాబా లేని లోటును తెలియకుండా మమ్మ వత్సలను పాలన చేశారు. బాబా మధుబన్కు ఉత్తరాలు రాసేవారు. కొన్నాళ్లకు బాబా మధుబన్ వచ్చేశారు. 1957వ సంవత్సరంలో ఈశ్వరీయ విశ్వవిద్యాలయములు నడుస్తున్న కోటా హౌస్, డోలాపూర్ హౌస్లను ఖాళీ చెయ్యమని రాజస్థాన్ ప్రభుత్వం నుండి నోటీస్ వచ్చింది. ఇంత పెద్ద సంస్థను మార్చటం అంత సులభమైన పని కాదు. అయినా బ్రహ్మబాబా ఆ శివునిపై భారం వేశారు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపున కొంతమంది ప్రభుత్వ అధికారులను సంప్రదించారు. కాని అది సఫలమవ్వలేదు. చివరికి అక్కడికి దగ్గరలో ఉన్న పోఖ్రాన్ హౌస్ అనే బంగ్లాలోనికి ఈశ్వరీయ విశ్వవిద్యాలయమును మార్చటం జరిగింది. అక్కడ గదులు ఇరుకుగా, మైదానం విశాలంగా ఉంది. బాబా ఇందులో కూడా ఏదో కళ్యాణం ఉందని తలిచారు. ఇప్పుడు భారతదేశంలో పట్టణాలలో, పల్లెల్లో, గ్రామాలలో, వీధులలో ఎన్నో ఈశ్వరీయ సేవా సంస్థలు స్థాపించబడ్డాయి. ఈ సేవ జరుగుతుంది. మధుబన్కు వచ్చేవారి సంఖ్య కూడా పెరిగింది. బాబా ఆ మైదానంలో కొన్ని గదులను నిర్మించాలని తలచి స్వయంగా బాబానే ప్లాన్ గీశారు. అక్కడి టీచర్లు విశేష పురుషార్థం చేయుటకు అన్ని వసతులు ఉన్న విధంగా గదులు నిర్మించాలని బాబా నిర్ణయించుకున్నారు. ఈ నేలపై తపస్సు చేసిన వారి అదృష్టం రత్న ఖచిత సింహాసన అధికారులైన లక్ష్మీనారాయణులు కూడా పొందలేరు అని బాబా అనేవారు. ఈ సమయంలో
మీరు అఖండ దైవీ సంపదకు యజమానులు అంటూ అందరినీ సంతోష సాగరంలో ముంచేవారు. కొన్ని యుగాల అనంతరం తండ్రిని తెలుసుకున్న అల్లారు ముద్దు బిడ్డల కోసం నిర్మించిన భవనానికి పాండవ భవనం అని పేరు పెట్టారు. ఈ భవనంలో వికారులు నివసించటం తగదని, ఇది బ్రహ్మచర్యుల కోట అని, శాంతి స్థానమని, ప్రేమ మందిరమని బ్రహ్మబాబా చెప్పేవారు. ఆ భవనం కట్టిన కూలీలను కూడా పిల్లలు అని ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా పిలిచేవారు బ్రహ్మబాబా. బ్రహ్మబాబాకు పువ్వులంటే చాలా ఇష్టం. ఆ భవనానికి దగ్గర్లో ఒక పూల తోటను మరియు ఒక పళ్ల తోటను పెంచారు. ఆ తోటలో పూచిన ప్రతి పువ్వును ఒక్కో పిల్లవానితో పోల్చి చెప్పేవారు. బాబా ఈ తోటలో ప్రాచీన కళా నైపుణ్యంతో ఒక కుటీరాన్ని నిర్మింపచేశారు. ఆ కుటీరంలోనే బాబా అనేక సేవా కేంద్రాలకు లేఖలు రాస్తూ ఉండేవారు. ఎంత కష్టాల్లో ఉన్నవారైనా ఆ కుటీరంలోనికి వస్తే ఎంతో తేలికగా అయ్యి వెళ్లేవారు. బాబా సన్నిధిలో చాలా శక్తిశాలిగా అనుభవం చేసుకునేవారు. అందుకే ఈ కుటీరం ప్రపంచం మొత్తానికి జ్ఞాన యోగములు అనే ప్రకాశమునిచ్చే లైట్ హౌస్గా అయింది. ఈ పాండవ భవనం కేవలం శిక్షణ సేవకే కాకుండా ఆరోగ్యకరంగా కూడా సుందరంగా 12 ద్వారములు కలిగి రాజస్థానీ కళతో నిర్మాణం చేయించారు బాబా. కాని పిల్లలందరికీ సుఖ సౌఖ్యాలు అమర్చి తాను మాత్రం ఒక చిన్న పాత గదిలోనే ఉండేవారు. పిల్లలు బాబాతో, బాబా మీరు ఎంతో కష్టపడి కట్టించిన ఇంట్లో మమ్మల్ని పెట్టి ఈ పాత గదిలో మీరుండటం మాకు చాలా బాధగా ఉంది అని అనేవారు. అప్పుడు బాబా, పిల్లలారా, శివబాబా ఈ పాత ప్రపంచములోనికి, పాత శరీరంలోనికే వస్తారు. కొత్త యుగం, కొత్త రాజ్యం, కొత్త ప్రపంచం అన్నీ పిల్లల కొరకే. నేను సేవకుడను కనుక ఈ పాత గదిలోనే ఉండాలి అని యుక్తిగా సమాధానం చెప్పేవారు. ఇలా ఉండగా ఒకసారి హఠాత్తుగా మాతేశ్వరి గారికి శారీరక రోగం వచ్చింది. ఆమెను వెంటనే కాన్పూరు నుండి బొంబాయి తీసుకుని వెళ్లారు. ఆమెకు అక్కడ వైద్య పరీక్షలు చేసి వ్యాధి ముదిరినదని డాక్టర్స్ చెప్పారు. అంత తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమె చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో శరీరమును వదులుటకు సిద్ధంగా స్థిరంగా ఉన్నారు. మాతేశ్వరి గారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ఇలా చెప్పేవారు, జ్ఞాన యోగ మార్గంలో పయనించునప్పుడు అనేక పరీక్షలు వస్తాయి. వాటిని ధైర్యంతో దాటవలసి ఉంటుంది. అవి మన పూర్వజన్మల యొక్క కర్మల ఫలితాలు. ఆ విధంగా అనుకుంటే ఎంతో సులభంగా మనం వాటిని దాటగలము. ఈ జ్ఞానమును సంపూర్ణంగా అర్థం చేసుకుని ధారణ చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మనసు యొక్క భారం తగ్గి తేలిక పడుతుంది. ఎవరికైనా మనం అప్పున్నప్పుడు ఆ రుణం తీరినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, పాపముల యొక్క రుణం తీరినప్పుడు కూడా అంతే సంతోషంగా ఉండాలి. ఈ తనువు తండ్రికి సమర్పించాము కనుక ఈ రథమునకు మనం సాక్షిగా ఉండాలి. ఎంత తీవ్ర పురుషార్థం చేస్తే అంత శక్తివంతమైన మాయా పరీక్షలు వస్తాయి. అనారోగ్య సమయంలో నిరంతరం తండ్రిని స్మృతి చేయటానికి అవకాశం దొరికిందని భావించండి. ఈ విధంగా చెప్పేవారు మమ్మ. ఇలాంటి జ్ఞాన అస్త్ర శస్త్రాలతో అలంకరింపబడి ఉన్న ఆమె ముఖం సదా వికసిత పుష్పం వలె తాజాగా ఉండేది. అందువల్ల ఆమెను రోగి అని ఎవరు అనుకునేవారు కాదు. చెప్పితేనే కాని ఆమె తీవ్రమైన వ్యాధితో బాధపడుతుందని ఎవరికీ తెలిసేది కాదు. మమ్మను హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆమె దర్శనం కోసం బ్రహ్మ కుమారి కుమారులు వచ్చినప్పుడు, బ్రహ్మబాబా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలాంటి సేవ అయితే జరిగిందో ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి సేవే జరుగుతుంది. మమ్మ కూడా ఎలాంటి పరిస్థితిలోనూ సేవను వదలలేదు. మమ్మ ఆరోగ్యం మెరుగైంది. తర్వాత ఆమె బొంబాయి, బెంగళూరు, మధువనము అన్ని చోట్ల తిరుగుతూ జ్ఞాన శంఖానాదమును చేసేవారు. ఆమె వాణిలో శక్తి, మధురత, ఆకర్షణ ఉండేవి. విరోధులు కూడా ఆమెను చూసి ఆమె మాటలు విని ప్రేమమూర్తులుగా అయిపోయేవారు. కొంతమంది బ్రహ్మ కుమారి కుమారులపై ఆక్షేపణలు చేసి నిందలు మోపారు. కాని మాతేశ్వరిని చూశాక అవన్నీ వట్టి నిందలే అని అనుకున్నారు. అమ్మను చూచినా మా జన్మ ధన్యమైంది అనేవారు. ఇంకొందరు నాకు సాక్షాత్ వైష్ణవీదేవి సాక్షాత్కారం అయింది అని.
మరికొందరు అమ్మ ఒడిలో ఉండే సంతృప్తి, లాలన, ప్రేమ మేము అనుభవం చేసుకున్నాము అని అనేవారు. జగదంబ సరస్వతి ఆధ్యాత్మిక జీవితంలో పరాకాష్ఠకు చేరుకొని జ్ఞాన ప్రకాశంలో వెలుగుతూ ఉండేవారు. ఆమె భాషణలో జ్ఞానపు లోతులు, ఆమె దృష్టిలో యోగ జ్వాల, ఆమె ప్రవర్తనలో దివ్య గుణాలు, శీతలత, సేవలో సంపూర్ణత ప్రకటితమయ్యేవి. ఈ విషయాలను సాధారణమైన వ్యక్తులు గ్రహించలేరు. యజ్ఞవత్సలు మమ్మ యొక్క దివ్య ప్రేరణలతో ఆమెను ఆత్మిక సేనా నాయకురాలిగా భావిస్తూ ఆమె బాటలో నడిచి మాయపై విజయాన్ని పొందేవారు. మళ్లీ కొన్నాళ్ల తరువాత మమ్మకు పాత వ్యాధి ప్రబలిపోయింది. వైద్యులు పరీక్షలు జరిపి వ్యాధి ముదిరిపోయినదని, మందులకు తగ్గే పరిస్థితి లేదని, ఆమె ఈ భూమిపై అతిథి మాత్రమే అని చెప్పారు. మమ్మను బొంబాయి నుండి మధువనం తీసుకొచ్చారు. ఆమె ఉన్న గదిలో యాంప్లిఫైర్ను అమర్చి దీని ద్వారా బ్రహ్మ ముఖారవిందము ద్వారా శివబాబా వినిపించిన జ్ఞాన మురళిని ఆమె రోజూ వినేవారు. మురళిని ఒక్కరోజు కూడా మిస్ చేసేవారు కాదు. ఎంత సేవ చేసినా తాను మురళి విషయంలో ఒక విద్యార్థినిగానే ఉండేవారు. డాక్టర్లు ఈ వ్యాధిగ్రస్తులకు బాధ, నొప్పి భరించలేనంత ఎక్కువగా ఉంటుందని చెప్పేవారు. కాని ఆమె సదా ఎంతో సంతోషంగా, శాంతిగా, సహనంగా భరిస్తూ ఈ శరీరానికి సాక్షి అయ్యి అశరీరీ స్థితిలో నిర్భయంగా ఉండేవారు. కర్మేంద్రియాలకు అధికారిగా ఉండేవారు. మాతేశ్వరి 15 దినములలో ఈ కర్మభోగము నుండి ముక్తి పొందుచున్నదని శివబాబా బ్రహ్మబాబాకు తెలిపారు. అయినా బ్రహ్మబాబా ముఖంలో విచారం కనిపించలేదు. బాబా మమ్మను చూసి వెళ్లాల్సిందిగా అన్ని సేవా కేంద్రాలకు లేఖలు రాశారు. సందేశీ పుత్రికలు మాతేశ్వరి 3 రోజులలో శరీరం నుండి ముక్తి పొందునని తెలుసుకున్నారు. మిగిలిన వారు మాత్రం మమ్మకు వ్యాధి తగ్గిపోతుంది అని తలిచారు. ఆ రోజు గురువారం. బ్రహ్మకుమారి ప్రకాశ్మణి గారు అమృతవేళలో ధ్యానావస్థలో మమ్మ వ్యాధితో చాలా బాధపడి శరీరం విడిచిపెట్టినట్లుగా చూశారు. ఆమె మధువనం ఫోన్ చేశారు. ఫోన్లో విశ్వకిషోర్ గారు మాతేశ్వరి తాను బాగానే ఉన్నదని చెప్తున్నారు, కాని వ్యాధి తీవ్రమైంది, మీరు వచ్చినప్పుడు ఆక్సిజన్ తెండి అని చెప్పారు. ఆ ముందు రోజు సాయంత్రం బాబా చాలా ఎక్కువ సమయం మమ్మకు దృష్టిని ఇచ్చారు. గురువారం బాబా మమ్మ గదిలోనికి ఎక్కువసార్లు వెళ్లి చూసి దృష్టిని ఇచ్చి బ్రహ్మకుమారి సంతరిని మమ్మ గదిలోనికి చూడమని పంపిస్తూ ఉండేవారు. ఆ రోజు ద్రాక్ష తోట నుండి ద్రాక్ష పళ్లను తెప్పించారు. ఎప్పుడూ టోలీని బ్రహ్మబాబా ఇచ్చేవారు. కాని ఆ రోజు సద్గురువారం అందరికీ మమ్మ యొక్క మధుర హస్తాల ద్వారా టోలీని ఇప్పించి ఆమెతో దృష్టిని ఇప్పించారు. ఆ రోజు అన్ని సేవా కేంద్రముల నుండి టీచర్లు, పిల్లలు చాలా ఎక్కువ మంది వచ్చి ఉన్నారు. వారితో పాటు మేస్త్రీలు, తోటమాలీలు కూడా మమ్మ చేతి టోలీని మరియు దృష్టిని తీసుకున్నారు. అందరూ ఇందులో ఏదో రహస్యం ఉంది అని అనుకున్నారు. మాతేశ్వరి తన మనోబలంతో, ఆత్మిక నియంత్రణ శక్తితో వ్యాధి యొక్క బాధను పైకి తెలియనివ్వకుండా ఎంతో గంభీరంగా ఉన్నారు. కొన్ని గంటల వరకు ఆమె యోగయుక్త స్థితిలో స్థిరంగా ఉండి ప్రతి ఒక్కరికి యోగదానం ఇచ్చారు. అందరూ ఆ మధ్యాహ్నం భోజనాలు చేశారు. మాతేశ్వరి శరీరం విడిచే సమయం ఆసన్నమైనదని బాబా సంకల్పం చేశారు. ఆమె విశ్వవ్యాపక సేవ చేయుటకు ఆతృత పడుతుందని తలచి బాబా మమ్మ వద్దకు వచ్చి అత్యంత శక్తిశాలి దృష్టిని ఇచ్చారు. అప్పుడే మాతేశ్వరి దేహం నుండి విముక్తి అయ్యింది. విశ్వం యొక్క చరిత్రలో అత్యంత మహత్వపూర్ణమైన, మహత్తరమైన రోజుగా 1965వ సంవత్సరం జూన్ 24వ తేదీన ఈశ్వరీయ జ్ఞానులందరి మనస్సులలో స్థిరమైంది. సాకార సరస్వతి జగదంబ పాత్ర సమాప్తమైపోయింది. ఆమె మధుర వాక్కులు, జ్ఞాన భాషణలు, తల్లిలాంటి పాలన, లాలన, అద్వితీయ ధారణ, యోగము, శక్తిశాలి దృష్టి, మురళీధారణ అనిర్వచనీయ అనుభూతులుగా మరియు స్మృతి చిహ్నాలుగా ప్రతి ఒక్కరి మనసులలో సుస్థిరంగా మిగిలిపోయాయి.